भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఇల్లు వదిలేసి బయట పోవాలంటే మళ్ళీ వస్తాను అని చెప్పాలి అంటారు. పోక్తిని పోతాను అని చెప్పకూడదు, వస్తాను అని చెప్పు. అదే పోయేది నిజము, వస్తాను ఎందుకు చెప్పాలి? ఇప్పుడు పోతున్నాను అని చెప్తే ఏం తప్పు అంటే, ఆనందానికోసము ఇంట్లో ఉన్నాం, ఇల్లు ఎందుకు చేసుకుంటే ఆనందానికోసం. ఇంకా ఆనందానికి బయట పోవాల్సిన అవసరం లేదు, కానీ అనివార్యంగా బయట పోవాల్సి వస్తుంది. అట్లా అనివార్యంగా బయట పోయేదైతే మళ్ళీ తిరిగి వచ్చేది జ్ఞాపకం పెట్టుకో. అక్కడే తిరుక్కొని ఉంటే ఆనందం దొరకదు. కనుక ఇంటికి తిరిగి వచ్చేదాన్ని మర్చిపోకూడదు. అక్కడెక్కడ తాగినాడు, ఎక్కడ పడిపోయినాడంటే వాడు బాధపడతాడు, ఇంట్లో ఉండేవాళ్ళు బాధపడతారు. కనుక మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి అనేది జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి. అదేవిధంగా మన స్వగృహం ఏది ఉందో ఇది నిజంగా మన గృహం కాదు. అల్లిదే నమ్మనే ఇదెల్లా సుమ్మనే ఎక్కడుంది? అల్లిదే నమ్మనే ఇదెల్లా సుమ్మనే కదా బగిలిరమనే కళ్ళమనే అల్లిదే నమ్మనే పద్మనాభనమనే. అది ఆ పద్మనాభ అనేటువంటి పరమాత్మ ఏ పేరుటనే చెప్పండి, స్వస్వరూపం అనేదే మన నిజమైన గృహం. అక్కడ పోయి చేరుకునేంత వరకు మధ్యాహ్నం కూడా నేను మాట్లాడుతూనే అవుతాను. ఇది బయట మీరు ఎక్కడైనా ఏదైనా ఊరికి పోయి ఉంటారు, అక్కడ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఏం పనులు చేసినా పనులు ఉండవు, వంట చేసుకోవాల్సింది ఏం లేదు, టైం సరిగ్గా వేస్తారు, బాగా చూసుకుంటారు. అయినా కూడా మనం ఏమంటారు చెప్పండి? అబ్బా మన ఊరికి పోతే సమాధానం. ఇక్కడ ఏమైంది మీకు? అదేమో మొత్తంలో అక్కడ పోయి చేరుకుంటే, మన ఇల్లు చేరుకుంటే సమాధానం. అదేవిధంగా ఇది మన ఇల్లు కాదు, ఆ స్వరూపమే మన ఇల్లు. అక్కడ పోయి చేరుకోవాలి. అక్కడ పోయి చేరుకోవాలి అంటే నిజంగా అక్కడి నుంచి మనం దిగిరాలే, అక్కడి నుంచి బయటకు రాలేదు, అక్కడే ఉన్నాము. కానీ ఈ శరీరాదులనే నేను అనుకున్నాము, దీని నుంచి మనం విడిదీసుకోవాలి. ఈ శరీరాదుల అభిమానం పోగొట్టుకుంటే స్వస్వరూపంలో ఉండిపోతాము. అదే మన నిజమైన ఇల్లు, అదే ధ్యానము. ఇంటికి తిరిగి వచ్చేదే ధ్యానము, ఇంట్లో ఉండేదే ధ్యానం. కానీ ఈ ద్వైతం ఎందుకు కనబడుతుంది? ఉదయం మనం చూస్తున్నాము, అజ్ఞానంతోనే కనబడుతూ ఉంది. అక్కడి నుంచినే ప్రారంభం చేస్తాము. అక్కడ శ్లోకం లేదు. అజ్ఞానం కల్పనా మూలం సంసారస్య నియామకం హిత్వాత్మానం పరం బ్రహ్మ వింధ్యాత్ముక్తం సదాభయం. ఈ ద్వైత ప్రపంచం సంసారం ఎట్లుందంటే, ఈ కల్పనకు మూలంగా ఈ సంసారాన్ని ఏది భద్రంగా పట్టుకుని ఉందంటే అజ్ఞానమే దీనికి మూలము. గనక జ్ఞానంతో నిత్యముక్త స్వరూపమైన నిర్భయమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఎట్లండి ఇంత పెద్ద జగత్తు ఇది అవిద్యతో కనబడుతూ ఉంది. అవిద్యతోనే సంసారము, వాస్తవికంగా సంసారం అనేది లేదు. అవిద్యతో సంసారం అంటే ఎక్కడైనా సాధ్యమా? సంసారం అంటే ఇది ఇంకోటి బాగా అర్థం చేసుకోవాలి. సామాన్యంగా భార్య పిల్లలు, భర్త పిల్లలు ఇదే సంసారం అంటాం. ఇది వ్యవహారికంగా ఆ శబ్దం వాడుతుంటాం, వాస్తవికంగా ఇది కాదు సంసారం. అది తమిళ భాషలో అయితే ఇంకా ఆ భార్యనే సంసారం అంటారు వాళ్ళు. ఇప్పుడు ఎవరికన్నా ఈమె నా భార్య అని ఇంట్రడ్యూస్ చేయాలంటే, ఇట్లా తెలుగులో అయితే మా వాళ్ళు అంటారు, నా భార్య అంటారు, నమ్మ శ్రీమతియరు ఇట్లా చెప్తుంటారు. తమిళ భాషలో అట్లా చెప్పరు, ఎంత సంసారం అంటారు. ఇది నా సంసారం అని. సంసారం అంటే పుట్టినాను, సస్తాను, ఈ మధ్యలో దుఃఖం అనుభవిస్తాను అనే భావన ఏదో ఇదే సంసారము. పునః జననవు పునః మరణ పునః తాయియ గర్భదివాసవు ఈ సంసారవు బలు దుత్సార కృపయా తోరి కాయమురారి భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భజ గోపాలం భజ గోపాలం భజ గోపాలం మందమతే భజ గోవిందం. ఈ పుట్టినాను సస్తాను అనేది ఏదో ఇదే సంసారం.
ఇది పోనీ పుట్టినాము సస్తున్నాము, హాయిగా ఉన్నాము, హిందూపురంలో హాయిగా ఉన్నాము, హిందూపురంలో కానీ హిమాలయాలో కానీ హాయిగా ఉన్నాము అనేది ఉందంటే జఠరది దుఃఖవు జననది దుఃఖవు ముప్పిన దుఃఖవు మరణద దుఃఖవు నానా రోగది దుఃఖవే దుఃఖవు. తల్లి గర్భం నుంచి ప్రారంభం చేసుకుని మనం వేరే వాళ్ళు మనకి అంత్యక్రియ చేసేంత వరకు దుఃఖీని జీవనం చేస్తాం. కనుక పుట్టినాను సస్తాను, ఈ మధ్యలో దుఃఖీని జీవనం చేస్తున్నాను అనేది ఏదుందో దీన్నే సంసారం అంటారు. ఇది అవిద్యతో వచ్చింది. అవిద్య అంటే మీరు చక్కగా మిమ్మల్ని గురించి మీరు వివేకం చేయలేదు గనక ఇట్లా అనుకుంటున్నారు. ఏమండి మనం పుట్టిండేది నిజమే కదా, సత్యాలు కూడా నిజమే కదా, జగత్తులో మనం చూస్తున్నాం కదా అంటే మీరు చూసింది ఒకటి, నిశ్చయం చేసుకుంది ఇంకొకటి. మీ జన్మ మీ అనుభవం కాదు, మీ మరణము మీ అనుభవం కాదు. మీ అనుభవంలో ఉందా మీరు పుట్టింది? డేట్ ఏమో పెట్టుకున్నాం, అందులో డేట్ ఆఫ్ బర్త్ అంటే టెక్కన పెట్టేస్తారు, మళ్ళీ సంవత్సరము పుట్టిన పండుగ అని చేసుకుంటారు, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని. నిజంగా బర్త్డేలో ఏమి హ్యాపీ ఉంది? ఒకవేళ బర్త్డే ఉందంటే బర్త్డేలో సంతోషం ఏమని చెప్పండి. 45వ సంవత్సరం పుట్టిన పండుగ, 45 సంవత్సరాలు మృత్యుదేవత మింగేసింది, మిగతా అదంతా తెలీదు. ఈ ఒక్క వార్త ఆనందమా దుఃఖమా? హ్యాపీ బర్త్డే అంటారు. ఏముంది హ్యాపీ? ఎవరైతే బర్త్డే అనే దాన్ని దుఃఖమని చూస్తారో వాళ్ళే ఒక విధంగా వేదాంతానికి అధికారి అవుతారు. కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏది పెట్టుకున్నారో ఆ టైము అది మీ అనుభవమా, వేరే వాళ్ళు చెప్పిందంటే వేరే వాళ్ళు ఎవరో నోట్ చేసి ఇచ్చింది గనక మన అనుభవం కాదు. మరణం అనేది మన అనుభవం అంటే అది కూడా మన అనుభవం కాదు, ఎందుకంటే ఇంత ఇంకా చావలేదు అంటారు. సచ్చినా కూడా అనుభవానికి వచ్చేది కాదు అది. ఒకవేళ జన్మ అనేది మీ అనుభవంలో లేదు, మరణం అనేది అనుభవం లేదు కనుక నేను పుట్టినాను సస్తాను అనుకునేది తప్పు తెలియ, మీ అనుభవం కాదు అది. ఒకవేళ అనుభవానికి వచ్చింది అనుకోండి, కొంతమంది ఉంటారు ముండిగా ఆర్గ్యూ చేసేవాడు, నేను పుట్టింది నేను చూస్తానండి, నేను సత్యది కూడా నేను చూస్తాను, ఎందుకంటే నేను అటువంటి యోగి ఇదేదో. కానీ ఎవరైతే తన మరణాన్ని తాను చూస్తాడో వాడు సత్య ఏ సస్తుందో దాన్ని చూసేదానికి వాడు జీవంతంగా ఉండాలి, అవునా కదా, వాడికి మరణం లేదు. ఏదైతే పుట్టుక అనే దాన్ని చూస్తాడో ఆ పుట్టేదానికి ముందే వాడు సిద్ధంగా ఉండాలి. అంటే జన్మ మరణ అనుభవంలో ఉంది అన్నా మీకు జన్మ మరణం లేదు, లేదా జన్మ మరణం మన అనుభవంలో లేదన్నా ఇంకెట్లా నమ్ముకుంటారు? అయినా కూడా తప్పు తెలివితో విచారం చేయకుండా నమ్ముకుందాము, వివేకంతోనూ తీసేసుకుంటే అజ్ఞానాన్ని, అప్పుడు పరబ్రహ్మ స్వరూపంగా మిగిలిపోతాము. ఎట్లా సాధ్యం ఇది అంటే దాన్ని ఒక బోధన క్రమంతో ఉపదేశం చేస్తారు. నెక్స్ట్ 18వ శ్లోకం ఇప్పుడు చూడండి, మీ పేపర్స్ ఇచ్చినా దాంట్లో ఉన్నాయి. జాగ్రత్త స్వప్నౌ తయోర్బీజం సుషుప్తాఖ్యం తమోమయం అన్యోన్యస్మిన్న సత్వాచ నాస్తిత్యేతత్రయం త్యజేత్. జాగ్రత్త స్వప్నౌ తయోర్బీజం సుషుప్తాఖ్యం తమోమయం అన్యోన్యస్మిన్న సత్వాచ నాస్తిత్యేతత్రయం త్యజేత్. ఈ ఒక జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి బోధన క్రమంలో ఎట్లా ఇదంతా అవిద్య కల్పితం అనే దాన్ని స్పష్టం చేస్తారు. కానీ ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి విచారం చేయాలంటే చాలా సూక్ష్మంగా విచారం చేయాలి. మనం ఏ విధంగా అనుకున్నామో జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేదాన్ని ఆ అభిప్రాయాలు ఒక్కటి సరికాదని పక్కన పెట్టేసి ఈ నిజంగా ఏ విధంగా అనుభవిస్తున్నారో ఆ విధంగానే చూసుకోవాలి. శృతిను అదేవిధంగా ఉపదేశం చేస్తుంది, మన అనుభవం కూడా అదే విధంగా ఉంటుంది. ఏ విధంగా అనుభవం ఉందో ఆ విధంగా చూసుకోవాలి. దీంట్లో ఫస్ట్ శాశ్వతమైన ఒక ప్రపంచం ఉంది. ఆ శాశ్వతమైన ప్రపంచంలో నేను పుట్టినాను ఏదో ఒక డేట్లో, ప్రతిరోజు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేది అనుభవించుకుని ఉంటాను. ఇది ఈ 3 అనుభవిస్తే 24 గంటలు ఒక్క రోజు అయింది నాకు. అట్లా ఒక రోజు 7 అయితే వారం అయింది,
అట్లా వారాలు 4 అయితే ఒక నెల అయింది, అట్లా నెలలు 12 అయితే ఒక సంవత్సరం అయింది, అట్లా సంవత్సరాలు 100 సంవత్సరాలు అయితే అదేం గ్యారెంటీ ఏం లేదు. ఎచ్చోట ఎవరో నమ్మకం లేని కుమ్మరికుండా 100 సంవత్సరాలు అనుకుంటాము, కానీ ఎప్పుడు పోతుందో తెలీదు. ఈ విధంగా జీవనం చేసుకుని ఉన్నాను, జగత్తులోనే పుట్టి ఏదో ఒకరోజు వెళ్ళిపోతాను. ఇది సామాన్యమైన అభిప్రాయం. భౌతిక విజ్ఞానం, వైద్యకీయ శాస్త్రము, ఏ శాస్త్రమైనా దీన్నే సత్యం అనుకుంటారు. మనము అదేవిధంగా సత్యం అనుకుని జీవనం చేస్తున్నాం. ఇది సామాన్యమైన జ్ఞానం. అంటే ఏ వివేకం చేయకుండా స్వాభావికంగా మనకు ఏమనిపిస్తుందో అట్లా నమ్ముకొని జీవనం చేసేది. కానీ ఇది సరేనా అని మనం వివేకం చేస్తే, ఏదైతే అనాది కాలం నుంచి ఉంది ప్రపంచం, అనాది కాలం వరకు ఉంటుంది, దీంట్లో నేను పుట్టినాను, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనుభవించుకొని ఉంటాను, మళ్ళీ ఒకరోజు వెళ్ళిపోతాను అని చెప్పేటువంటి ఈ ప్రపంచము స్వతంత్రంగా ఉందా లేదా మీ జాగ్రత్త అవస్థలోనే కనబడుతుందా? జాగ్రత్త అవస్థను ఆశ్రయించుకునే ఉంది, కానీ మీ జాగ్రత్త ప్రపంచం, మీ జాగ్రత్త, మీ అందరిది జాగ్రత్త కాదు, నీ జాగ్రత్త ప్రపంచం, దాన్ని వదిలేస్తే స్వతంత్రమైన ప్రపంచం లేదు. అంటే ప్రపంచం ఉందంటే జాగ్రత్త అవస్థలో ఉన్నాము లేదా కళలో ఉన్నాం. మీ అవస్థలోనే ప్రపంచం కనబడుతుంది, కానీ ప్రపంచంలో అవస్థ రావడం లేదు. ఇది అనుభవపూర్వకంగా మాండూక్య ఉపనిషత్ ప్రకారం మనం చూస్తే, అవస్థలో జగత్తులో అవస్థ రావడం లేదు, అవస్థలో ప్రపంచం ఉంది. కనుక శాశ్వతమైన ఒక ప్రపంచం లేదు, మీ అవస్థలోనే ప్రపంచము. ఇప్పుడు ఈ అవస్థలోనే ప్రపంచం ఉన్నప్పుడు దీంట్లో మనం ఏమనుకున్నాము, ಎಚ್ಚರವು ಸತ್ಯವಾದ ಪ್ರಪಂಚ ಒಳಗೊಂಡಿರುವಂತೆಯೋ ಕನಸು ಮಿಥ್ಯಾ ಪ್ರಪಂಚ ಒಳಗೊಂಡಿರುವಂತೆಯೋ ತೋರುತ್ತಿರುವುದು. జాగ్రత్త అవస్థలో సత్యమైన ప్రపంచం ఉంది, కళలో అసత్యమైన ప్రపంచం అనుభవిస్తాము అని అనుకున్నాం. సామాన్యంగా జాగ్రత్తలో సత్యమైన ప్రపంచము, కళలో అసత్యం అనుభవిస్తున్నాము అని అనుకున్నాము. ఇది సామాన్యమైన జ్ఞానమే. కానీ మీరు అనుభవించేటువంటి సమయంలో ఈ జాగ్రత్త ప్రపంచం అనుభవించే సమయంలో ఎట్లా అనుభవిస్తున్నారు? సత్యమని అనుభవిస్తున్నారు. అదేవిధంగా కళను అనుభవించేటువంటి సమయంలో ఎట్లా అనుభవిస్తారు? ఇది ఎంత మాత్రం సత్యమో అది కూడా అంతే సత్యం అనుభవిస్తాం. ఆ సమయంలో ఎవరన్నా స్వామీజీ వచ్చి, అయ్యా ఇది కళ, దృశ్యాలు ఊరికే కనబడుతున్నాయి, ఒక్కటి కూడా లేదు, ఇది అసత్యము అని మనకు ఉపదేశం చేస్తే నిజంగా నమ్ముకుంటామా? ఇక్కడ ఇంత అనుభవంలో ఉంటే నువ్వు అసత్యం అంటావే, ఏం స్వామీజీ నువ్వు, నీకేం అర్థం కాదా అని ఆయన మనం ఎందుకు అనుభవించే సమయంలో సత్యం అని అనుభవిస్తున్నాము. దీన్ని సత్యం అని అనుభవిస్తాము, దాన్ని సత్యమని అనుభవిస్తున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? దాన్ని అబద్ధము, ఇది సత్యం అని చెప్పాలంటే అనుభవాన్ని పక్కన పెట్టి అట్లా చెప్తున్నాం. అనుభవపూర్వకంగా చూసుకుంటే అది సత్యమని అనుభవిస్తున్నాము, దీన్ని సత్యమని అనుభవిస్తున్నాము. గనక రెండు సత్యమని అనుభవిస్తున్నాము, గనక రెండు సత్యమనే మన అనుభవము. కానీ ఈ అనుభవాన్ని పూర్ణంగా చూసుకోవాలి. పూర్ణంగా అంటే ఇంకా కొంచెం మనం వివేకం చేస్తే, ఒక్కొక్క అవస్థలో కనబడేటువంటి ప్రపంచము ఆ అవస్థకే సీమితం. ఆ అవస్థకే సీమితం అంటే జాగ్రత్త అవస్థలో కనబడేటువంటి ప్రపంచము జాగ్రత్త అవస్థకే సీమితము, కళలో కనబడే ప్రపంచం కళకే సీమితము అని ఇది ఒక అభిప్రాయం. కరెక్టే. కానీ అంత మాత్రమే కాదు, ఏ అవస్థలో కనబడిన ప్రపంచము ఆ అవస్థకే సీమితం అంటే ఇంకొక అనుభవం కూడా ఉంది. అక్కడ చూసుకుంటే మీరు ఇప్పుడు మీకు ఒక స్వప్నం వచ్చింది అనుకోండి, ఆ స్వప్నంలో సరే ఏదో 65 సంవత్సరం పుట్టిన పండుగ చేసుకున్నారు, చాలా వైభవంగా జరిగింది. సరే మళ్ళా అందరూ భోజనం చేస్తున్నారు, భోజనం తుడిచినారు. అక్కడ ఈయన 65 సంవత్సరం పుట్టిన పండుగ చేసుకుని ఆయన అక్కడ తిరిగేదానికి ఏమో పోయినాడు. ఆ తడి బట్టలు తుడిచినారు, ఇదో ఈ రాజస్థాన్ బండలు కాలు జారి పడినాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది?
కాలు జారి పడినాడు, పడితే మేల్కొన్నాడు. ఇప్పుడు ఆ ప్రపంచం ఎక్కడైనా ఉందా? మళ్ళీ ఇంకొకసారి కళ వస్తుంది, దాంట్లో కూడా మళ్ళీ అదే విధంగా 60వ సంవత్సరం పుట్టి పండుగ జరిగింది, మళ్ళీ అదే విధంగా జరిగింది, అదే విధంగా కాలు జారి పడినాడు. ఇప్పుడు పూర్వంలో వచ్చినటువంటి కళ మళ్ళీ అదే విధంగా ఇక్కడ కూడా కనబడింది. అంటే పూర్వంలో వచ్చిన కళ ప్రపంచము అదే ఇక్కడ వచ్చిందా, లేదా ఇది వేరేనా? దానికి దీనికి ఏ సంబంధం కూడా లేదు. ఇది ఒక్క కళలో ఉన్న ప్రపంచం ఆ కళకు మాత్రమే సీమితము. మరొక్క కళ ప్రపంచానికి, మరొక్క అవస్థలో వచ్చే ప్రపంచానికి సంబంధం లేదంటే ఆయా అవస్థలో కనబడే ప్రపంచం ఆయా అవస్థకే సీమితం. అదేవిధంగా ఇక్కడ జాగ్రత్త అవస్థలో కూడా అంతేనే. జాగ్రత్త అవస్థ అని దీని జాగ్రత్త, దాని స్వప్నం అంటున్నాం. ఏమి తేడా చెప్పండి? దీన్ని ఎందుకు జాగ్రత్త అంటారు, దాన్ని ఎందుకు స్వప్నం అంటారు? ఏమి తేడా ఉంది? అయ్యో అయ్యో ఏం తేడా అంటారా స్వామి? దానికి దీనికి ఎక్కడ సంబంధము? మొత్తం అంతా తేడాని అంటాం. ఏం తేడా? అనుభవించే సమయంలో సత్యం అని అనుభవిస్తారా లేదా? దీన్ని సత్యం అంటే దాన్ని సత్యం అంటారు. మళ్ళీ రెండు మీరే ఆధారము. ఆ నిద్ర అని చెప్తున్నారే, దాని నుంచి దాన్ని ఇక్కడ నిద్ర జాగ్రత్త స్వప్నానికి బీజం ఏదంటే సుషుప్తి అన్నారు. ఆ నిద్ర అని చెప్పినారే, దాని నుంచినే వచ్చింది రెండును. మళ్ళీ ఇక్కడ ఏ విధంగా నా వల్ల ఇతరులు అనేవాళ్ళు ఉన్నారో అక్కడ కూడా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ వస్తువుల నుంచి ప్రయోజనం ఉంది. ఆకలి అయింది, ఇక్కడ ఆహారం తీసుకుంటే ఆకలి పోతుంది, అవును కదా? కళలో ఆకలి ఉంది, అప్పుడు ఏ ఆహారం కావాలి? కళలో ఉండే ఆహారమే కావాలి. ఇక్కడి నుంచి ప్యాక్ చేసుకుని పోతే కుదరదు. ప్యాక్ చేసుకుని పోయే కాదు, ప్యాక్ చేసుకుని పోయినా కూడా లాభం లేదు. ఇప్పుడు బద్రీ, కేదార్ ఇక్కడంతా పోవాలంటే అంటే ఇక్కడి నుంచి అంతా టిఫిన్ రోజు తినేదానికి ప్యాక్ చేస్తారు, డబ్బాలు డబ్బాలు. బోర్ కొడుతున్నాం ట్రైన్లోని. కానీ అదేవిధంగా పండుకునే సమయంలో కళ్ళలో ఆకలి అయితే ఏం చేసేది? లేదా కళ్ళలో కొంచెం బోర్ కొట్టింది, ఏదో తినేలా అనిపిస్తుంది, అప్పుడేం చేసేది అనేసి ప్యాక్ చేసుకొని పండుకుంటామా? లేదు. ఎందుకు? కళలో వచ్చేటువంటి ఆకలి కళ ఆహారంతోనే పోతుంది. అర్థక్రియాకారిత్వాత్ అంటారు. వస్తువులకు ఇక్కడ కూడా ప్రయోజనం ఉంది, అక్కడ వస్తువులకు అక్కడ ప్రయోజనం ఉంది. ఈ వస్తువులు ఇక్కడ ప్రయోజనం, ఆ వస్తువులు అక్కడ ప్రయోజనం. ఇంకా దేంతో తేడా ఉంది? అయ్యో స్వామీజీ, కళ ప్రపంచము, అయ్యో నా కళ ప్రపంచం వేరే, వీళ్ళ కళ వేరే, వాళ్ళ కళ, ఒకరికి ఒక కళ. కానీ జాగ్రత్త అట్లుందా? జాగ్రత్తలు అందరూ హిందూపురంలోనే ఉన్నాం. హిందూపురమే అందరికీ సామాన్యమైన ప్రపంచమైంది. కానీ కళలు అట్లేదు. ఒకరు తిరుపతిలో ఉంటారు, ఒకరు బాంబేలో ఉంటారు. ఇట్లా తేడా ఉంది కదా. అంటే ఇక్కడ కూర్చొని మనం మాట్లాడే సమయంలో ఇట్లా అంటున్నాం, ఇది జాగ్రత్త అనేది సార్వత్రికము, కళ అనేది వైయక్తికము అని. కానీ మీరు కళలో ఉన్నప్పుడు అక్కడ ఎంతమంది కనబడినారో కళలో, వాళ్ళందరూ ఆ సమయానికి అదే సామాన్యమైన ప్రపంచముని వ్యవహారం చేస్తున్నారా లేదా? ఒక కళ వచ్చింది, 40 లక్షల మంది ఉన్నారు హరిద్వార్లో. మీరు కుంభమేళంలో స్నానం చేస్తానికి పోయినారు, 40 లక్షల మంది ఉన్నారు అక్కడ. ఆ సమయానికి అక్కడ కనబడిన గంగానది, అక్కడ అదే హరిద్వారు జనాలు అదే ప్రపంచమే సామాన్యం మనకంతా అని వ్యవహారం చేస్తున్నారు లేదా? అంటే అవస్థలో కనబడేటువంటి జనాలు ఆ సమయానికి ఇదంతా మనకు సామాన్యమైన ప్రపంచము అనుకునే వ్యవహారం చేస్తారు. అయినా కూడాను 40 లక్షల మంది కళను అనుభవించినారా, ఆ ప్రపంచాన్ని అనుభవించినారా? లేదా మీరు మాత్రం అనుభవించినారా 40 లక్షల మందిని? అంటే అంతే కదా. అదేవిధంగా ఇక్కడ కూడాను మీ జాగ్రత్త అవస్థలో వీళ్ళంతా కనబడుతున్నారు. నిజంగా వీళ్ళందరూ మేల్కొన్నారా? ఇక్కడే కొంచెం కష్టం అనుకో. వీళ్ళందరూ మేల్కొన్నారా, లేదా మీ మెలకులో ఇంతమంది మేల్కొన్నట్టు చూస్తున్నారా? అంతే కదా. అక్కడ ఏ విధంగా 40 లక్షల మంది స్నానానికి వచ్చినట్టు చూస్తున్నారో, ఇక్కడ మీరు ఇంతమంది మేల్కొన్నట్టు చూస్తున్నారు. కనుక ఇది వైయక్తికము, ఇది సార్వత్రికము, అది వైయక్తికము. మెలకువ అనేది సార్వత్రికము, కళ అనేది వైయక్తికం అనేది సరికాదు. అనుభవపూర్వకంగా చూసుకుంటే
రెండు ఒకటే, రెండు వైయక్తికమే. సార్వత్రికం అనేటువంటి లేనే లేదు, సార్వత్రిక మెలకు అనేది లేనే లేదు. నేను మేలుకుంటాను లేదా నేను నిద్రపోతాను, అంతేగాని నా మెలకులు ఇతరులు కనబడతారు, అప్పుడు వీళ్ళు నిద్రపోతున్నారు, వీళ్ళు మేలుకున్నారు, వీళ్ళు కళ చూస్తున్నారు నేను అంటున్నాను. కానీ ఇదంతా మీ జాగ్రత్త అవస్థలో ఉన్న వాళ్ళే. దీంట్లో ఏం తేడా లేదు. పోనీ ఇంకేం తేడా చెప్పండి. కళ అనేది ఒక్క నిమిషంలో ఎగిరిపోతుంది, ఒక్క క్షణంలో ఎగిరిపోతుంది. ఇది ఇంకా పుట్టినప్పటి నుంచి ఉంది, పుట్టడానికి ముందు ఉంది, మళ్ళీ ఇంకా ఎన్ని సంవత్సరాలు అంటాం. ఇది కళలో ఉన్నప్పుడు ఇట్లా అనిపిస్తుందా మీకు? ఇప్పుడు కళలో కూడాను అత్త కొడాలు ఏదో జగడ, దీంట్లో ఉందా హుబ్లీ ధార్వాడ్ భాషలో అదే చపాతీ చేసి కర్ర ఉంటుంది, దాన్ని లత్తే గుని అంటారు. ఇక్కడ హుబ్లీ ధార్వాడ్ భాషలో లత్తే గుని అంటారు. ఇప్పుడు అత్త కళలో అత్త కొడాలు ఇద్దరు ఏదో గలాట జరిగింది అక్కడ. సరే, ఆ లత్తే గుని తీసుకుని ఒక్కొక్కరు కొట్టుకున్నారు. అయ్యో ఇదేమి కోడాలు, కళ్ళలో ఉండేటువంటి కోడాలు అని ఊరికి అయిపోతారా? కళ్ళలో ఉండే అత్త అని ఊరికి అయిపోతారా? లేదా అక్కడ కూడా సత్యం అయ్యో ఇంకా ఎన్ని సంవత్సరాలు బాధపడాలో ఏమో అంటారా? అక్కడున్న సమయంలో ఆ ప్రపంచం అనేది అనాది కాలం నుంచి ఉంది, అనాది కాలం వరకు ఉంటుంది అనేది ఆ దీర్ఘమైన కాల ప్రవాహము. అక్కడ కూడా సత్యమే, ఇక్కడ కూడాను సత్యమే. ఇంకా దేంట్లో తేడా ఉంది అంటే ఏ తేడాను లేదు. విచారం చేయకోకుండా దీన్ని సత్యం అనుకున్నాము, దాన్ని అసత్యం అనుకున్నాం, అంతేగాని విచారం చేస్తే రెండు ఒక్కటేనే. అంతేకాదు ఒక్కడున్నప్పుడు మరొక్కటి ఎక్కడాను లేదు. ఇప్పుడు జాగ్రత్త ఉంది, స్వప్నం ఎక్కడ వదిలేసి వచ్చినారు? స్వప్నం చూసే సమయంలో జాగ్రత్త ఎక్కడ ఉంటుంది అంటే అవస్థలోనే కనబడేటువంటి ప్రపంచము ఆ అవస్థ ఉన్నంత వరకు ఉంటుంది, మళ్ళీ లేకుండా పోతుంది. అంటే ఆ అవస్థలో తోపిక మాత్రమే. ఇది ఒకటి. రెండోది, ఒక్కటి ఉన్నప్పుడు మరొకటి ఎక్కడాను లేదు అంటే ఏమర్థము? అవస్థలో కనబడుతుంది, మళ్ళా లేకుండా పోతూ ఉంది. రెండు సమానమే అని మనం యోచన చేస్తాం. రెండు సమానమే, ఒకటి ఉన్నప్పుడు ఒకటి లేదంటే రెండు కలనే. కనుక జాగ్రత్త స్వప్న సుషుప్తి అని మూడు ఉంది అని పెట్టుకున్నాము. యోచన చేస్తే కళ నిద్ర, ఇది కూడా కళనే. మీ నిజంగా జాగ్రత్తని దీన్ని ఎట్లా తీర్మానం చేస్తున్నామో, స్వప్నంలో ఉన్నప్పుడు దేనైతే ఇప్పుడు స్వప్నం అంటారో అక్కడ ఉన్నప్పుడు దాన్నే జాగ్రత్తని తీర్మానం చేస్తారు, అవునా కదా? ఈ అవస్థలో ఉంటే దీన్ని జాగ్రత్త అంటారు. అంటే అవస్థలో ఏ అవస్థలో ఉంటామో ఆ అవస్థ సత్యం అనిపించేది స్వాభావికము, సత్యంగా లేకపోయినా సత్యం అనిపిస్తుంది. గనక ఆ అవస్థకే సీమితం ప్రపంచం. గనక అవస్థలో మాత్రమే తోపిక. ఇది ఒకటి. రెండు ఒకే విధంగా ఉన్నాయి గనక, ఒకటి ఉన్నప్పుడు మరొకటి లేదు గనక రెండు కళనే. గనక కళ నిద్ర ఇంత మాత్రమే ఉంది. నెక్స్ట్, కళ అంటే ఏమి? సమస్తము జరిగినా కూడాను ఏది జరగలేదు, పరమాత్మ స్వరూపమే ఉంది అనేదే కళ. ఏది జరగలేదు, పరమాత్మ స్వరూపం ఉంది అనేదే కళ. అవునా? అంటే ఇప్పుడు ఇదంతా జరిగినా కూడాను వాస్తవికంగా తోపిక రూపంగా మాత్రం ఉంది, కానీ వస్తుత ఉండేది పరమాత్మ స్వరూపమే. అంటే ఏమైంది? ఇది కూడా కళ కాదు, నిద్ర. అంటే ఎప్పుడైతే కళ లేదో, జాగ్రత్త లేదో, నిద్ర అనేది ఉందా? ఇప్పుడు పరమాత్మ స్వరూపం మాత్రమే ఉంది, అది మనకు నామరూపాలుగా తోచింది, సత్యం అనుకున్నాము. విచారం చేసి దానికి పోతే కేవలం ఇదంతా తోపిక మాత్రమే అని సిద్ధమవుతుంది. సత్యం అనేది ఏది? నేను అనే అహంకారం తీసేసిన తర్వాత ఏదైతే ఈ జగత్తుకి ఆధారంగా ఉందో అది మాత్రమే సత్యము. ఇట్లా యోచన చేసినప్పుడు
ఇదంతా పరమాత్మ స్వరూపమే. నామరూపాలతో కనబడుతుందంటే పరమాత్మ స్వరూపం ఈ విధంగా కనబడుతూ ఉంది. నామరూపాలతో తోపిక, ఆత్మస్వరూపంతో సత్యము. ఇంకొకటి సుషుప్తిని ఇక్కడ జాగ్రత్త స్వప్నానికి బీజం అన్నారు. అంటే జాగ్రత్త స్వప్నానికి ఆధారం సుషుప్తి అని, నిద్ర అని. ఇది సామాన్యంగా అట్లా అనిపిస్తుంది మనకు. అయితే అవస్థ ప్రారంభమైంది అంటే ఎక్కడ ప్రారంభమైంది, ఏ టైంలో ప్రారంభమైంది అనేది చెప్పాలి మనం. ప్రారంభం అంటే టైం ఉండాలి కదా. ఇప్పుడు అవస్థ ప్రారంభమైంది అంటే కాలము అవస్థలో ఉందా, లేదా అవస్థ ప్రారంభమయ్యేదానికి ముందు కాలం ఉందా? అవస్థ ప్రారంభమయ్యేదానికి ముందు కాలం లేదు గనక అవస్థ ప్రారంభమైంది అనే మాటకు అర్థం లేదు. ఇవన్నీ అర్థం కావాలంటే మన అనుభవం స్పష్టంగా చూసుకునేదానికి తయారు కావాలి. మళ్ళీ ఈ అవస్థల గురించి ప్రపంచానికి ఏ అభిప్రాయం అంతా కొంచెం పక్కన పెట్టాలి. అప్పుడే వాక్యాలు అర్థమయ్యేది. అవస్థ ప్రారంభమైంది అని మీరు చెప్పాలంటే కాలం ఉండాలి. కానీ కాలం అనేది అవస్థలోనే కనబడుతుంది, కానీ అవస్థ ప్రారంభం అయ్యేదానికి కాలం ఉందా? గనక అవస్థ నిజంగా ప్రారంభం కాదు. ఎక్కడ ప్రారంభమైంది? అయితే ఆకాశం అనేది అవస్థలోనే కనబడుతుంది, కానీ అవస్థ ప్రారంభం అయ్యేదానికి ఆకాశం ఎక్కడైనా ఉందా? గనక దేశం లేదు, అవస్థ ప్రారంభం అయ్యేదానికి దేశం లేదు, కాలం లేదు. కనుక నిజంగా అవస్థ ప్రారంభం కావడం లేదు. ఇది ఒకటి. పోనీ ఎవరికి ప్రారంభమైంది అవస్థ? నిద్రపోయిన వాడెవడు? ఇది అప్పుడే ఒకసారి విచారం చేస్తాము. నిద్రపోయిన వాడెవడు? అయ్యో నేనే స్వామి నిద్రపోయి లేస్తున్నాను. సరే నువ్వేంటి ఎవరు? ఈ శరీర, ఇంద్ర, బుద్ధి, మనస్సు ఇది నిద్రపోయిందా అంటే ఇది నిద్రపోలే. ఎందుకు? అవస్థలోనే కనపడేవి ఇవన్నీ. ఇవంతా తీసేసిన తర్వాత ఏదైతే మిగిలిందో అది నిద్రపోయిందా అంటే అది కూడా నిద్రపోలే. మరి ఇంక నిద్రపోయింది ఎవరు, మేల్కొన్నది ఎవరు అంటే నిద్రపోయిన వాళ్ళు ఎవరు లేరు, మేల్కొన్న వాళ్ళు ఎవరు లేరు. మరి ఇదే నిద్రపోయినట్టు మేల్కొన్నట్టు కనబడుతూ ఉందే కానీ మాయా. వాస్తవికంగా నిద్ర అనేది లేకపోయినా, మెలకువ అనేది లేకపోయినా ఇవంతా మనకు కనబడుతుంది. ఎట్లా కనబడుతుంటే మాయా, లేనిది కనబడుతుంది అన్నప్పుడు సుషుప్తి అనేది బీజం ఈ రెండు దానికి అనేది కూడా సరికాదు. మనం అట్లా పెట్టుకున్నాము, ప్రారంభమవుతుంది, దాంతోనే ప్రారంభమవుతుంది అని వివేకం చేసినకపోతే ప్రారంభమే కాలేదు. అవిద్యతోనే ఇదంతా ఈ విధంగా కనబడుతుంది. అవిద్యకు లోబడింది ఏది? లోబడుకో స్వతంత్రంగా ఉండేది. అవిద్యకు సంబంధం లేనిది ఏదంటే పరమాత్మ స్వరూపం మాత్రమే. ఇట్లా మనం వివేకం చేసినప్పుడు ద్వైతం అనేది కల్పితము అని తెలిపోతుంది. ఎచ్చర కనసుడు అన్యతా జ్ఞాన రూపవాగివే. మెలకువ కళ అనేది అన్యత అంటే తప్పు తెలియతో అట్లా అనుకుంటున్నాము. ಎಚ್ಚರವು ಸತ್ಯವಾದ ಪ್ರಪಂಚವನ್ನು ಒಳಗೊಂಡಿರುವಂತೆಯೂ ಕನಸು ಮಿಥ್ಯಾದ ಪ್ರಪಂಚವನ್ನು ಒಳಗೊಂಡಿರುವಂತೆಯೂ ತೋರುತ್ತಿರುವುದು. ಆದರೆ ಒಂದೊಂದು ಕನಸಿನಲ್ಲಿ ಒಂದೊಂದು ಪ್ರಪಂಚ ತೋರುತ್ತಿರುವುದೆಂದಲೂ ಒಂದೊಂದು ಕನಸು ತನ್ನ ಕಾಲಕ್ಕೆ ಎಚ್ಚರೇ ತೋರುತ್ತಿರುವುದೆಂದು ಎಚ್ಚರ ಕನಸು ಒಂದು ತೋರುವಾಗ ಮತ್ತೊಂದು ಎಲ್ಲೂ ಇರುವುದಿಲ್ಲವಾದ್ದರಿಂದಲೂ ಇವೆರಡು ಮಿಥ್ಯೆ ಎಂದು నిశ్చయించಬೇಕು. ఇది అవిద్యా కల్పితము మిథ్య అని నిశ్చయం చేయాలి. దీనికి అనేక విధాలుగా మనం చూస్తాం. ఇంకా ఈ అవస్థాత్రయ విచారాన్ని ఎవరైనా బాగా తెలుసుకోవాలంటే ఉపదేశాస్త్రి గ్రంథంలో అవగతి ప్రకరణ ఉంది గద్య భాగంలో. దాన్ని చూస్తే ఇంకా కొంచెం స్పష్టమవుతుంది. లేదా పరమార్థ చింతామణి అనేటువంటి గ్రంథం, మాండూక్యోపన్యాసం అంజరి, ఈ గ్రంథాలు చూస్తే మనకి ఇంకా చాలా స్పష్టమవుతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు చూడొచ్చు. చాలు స్వామి, ఇప్పుడు వినిందే చాలు. ఎందుకంటే ఇప్పుడే ఇది ఇంత కష్టంగా ఉంది, ఇంకా గ్రంథాలకు పోతే ఎట్లనో ఏం లేదు. ఇక్కడ మర్తాడని ఒక పల్లె ఉంది అనంతపూర్ దగ్గర. తర్వాత హుబ్లీ దగ్గర కిరేశ్వర్ అని ఒక పల్లె ఉంది. ఆ కిరేశ్వర్లో మీరు అవస్థాత వివేకం తత్వ భాగం చెప్తేనే వింటారు జనాలు. ఈ సాధన భాగం అదంతా చెప్పేదానికి పోతే ఊరికి డల్గా కూర్చొని ఉంటారు. ఏం బోధపడదేమో వీడుకున్నట్టు ఉంటారు. అవస్థాత్రయం అంటే భలే కృషి వాళ్ళకు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఏం విద్య లేదు, ఏం లేదు పల్లెటూరులో.
ఎట్లా సాధ్యమైందంటే ఆ బోధన, ఆ ఆలోచన లహరి మనకు అలవాటు అయిపోతే చాలా ఆనందం ఉంటుంది. సత్యం అనేది తేలిపోతుంది. ఆత్మ యందు కర్తృత్వము ఏ విధంగా అధ్యాసన చేసినాం మనము, ఆత్మని ఏ కర్తృత్వం లేకపోయినా, ఏ విధమైన దుఃఖిత్వం లేకపోయినా, ఏ విధంగా నేను దుఃఖి, నేను కర్తృ అని బాధపడుతున్నాము, ఎట్లా అది తప్పు తెలివి మనం ఆరోపణ చేసినాము అంటే నెక్స్ట్ చూడండి. ఆత్మబుద్ధి మనశ్చక్షు ఆలోకార్థాది సంకరాత్ భ్రాంత స్యాదాత్మకర్మేతి క్రియాణాం సన్నిపాతతః. ఆత్మబుద్ధి మనశ్చక్షుః ఆలోకార్థాది సంకరాత్ భ్రాంత స్యాదాత్మకర్మేతి క్రియాణాం సన్నిపాతతః. ఆత్మబుద్ధి మనశ్చక్షు ఆలోకార్థాది సంకరాత్ క్రియాణాం సన్నిపాతః. క్రియ ఎట్లా జరుగుతుందంటే, ఏదైనా ఒక కర్మ జరిగేదానికి దేహము, బుద్ధి, మనస్సు, ఇంద్రియ, ప్రాణము, మళ్ళీ ప్రకాశము, విషయము, సూర్య, చంద్ర, నక్షత్రాదులు లేదా ఇటువంటి వెళ్తారు. పుణ్యమ రోజు అయితే చంద్రుని వెళ్తారులోనే క్రియలు చేస్తాం మనము. ఈ విధంగా ఇవన్నీ ఉంటేనే క్రియ జరుగుతుంది. దీంట్లో శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారము, బయట విషయాలు, వెళ్తారు, ఇవంతా ఉన్నప్పుడే క్రియ జరుగుతుంది అన్నప్పుడు దీంట్లో ఇవన్నీ ఉన్నప్పుడు క్రియ జరుగుతుంది. దాన్ని మీరు చూస్తున్నారు. నేను ఫలానా క్రియ చేస్తున్నాను అనేది కూడా బోధపడుతూ ఉంది. నేను నా శరీరాన్ని, ఇంద్రియ, మనస్సు, బుద్ధిని ఉపయోగం చేసుకొని, బాకీ విషయాలను ఉపయోగం చేసుకొని ఫలానా క్రియ చేస్తున్నాను, సూర్యుని వెలుతురులో చేస్తున్నాను, లేదా ఈ వెలుతురులో ఎలక్ట్రిసిటీ దీపము వెలుతురులో చేస్తున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మీకు దృశ్యంలో క్రియ జరుగుతూ ఉంది, దాన్నంతా మీరు చూస్తున్నారు, జరిగేటువంటి క్రియను చూస్తున్నారు, కానీ నేనే చేస్తున్నాను అనుకుంటున్నారు. జ్ఞానికి అజ్ఞానికి ఏమి తేడా అంటే, జ్ఞానికి ఆకలి అవుతుంది, అజ్ఞానికి ఆకలి అవుతుంది. కానీ జ్ఞాని ఆకలి, తనలో ఆకలి ఉంది అనేదాన్ని చూస్తాడు. మళ్ళా ఆహారం తీసుకోవడానికి శరీరం అవతల నుంచి బయలుదేరుతుంది. శరీరం కదిలేదాన్ని కూడా చూస్తాడు, తాను కదిలేదు, శరీరం కదిలేదాన్ని చూస్తాడు. మళ్ళా శరీరం ఆహారం తీసుకుంటుంది, దాన్ని కూడా గమనిస్తాడు. శరీరంలో ఆకలి అనేది పోయింది, దాన్ని గమనిస్తాడు. కానీ అజ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంటే, నేనే ఆకలి అంటాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఐ యామ్ హంగ్రీ అంటాడు. ఏం నువ్వేనా ఆకలి? ఆ ఇంగ్లీష్ ఈ తత్వం తెలియదు కనుక అట్లా వాడుతున్నారేమో. ఎందుకంటే ఆ ఇంగ్లీషు ఏదన్నా ఈ సైన్స్ ఈ మెషినరీ దీనికి పనికి వస్తుంది, కానీ తత్వానికి ఏం పనికిరాదు అది. నేను ఐ యామ్ హంగ్రీ, నేనే ఆకలి అంటాడు అజ్ఞాని. నాకు ఆకలి అంటాడు అజ్ఞాని. జ్ఞాని అయినవాడు ఆకలి అనేదాన్ని చూస్తుంటాడు, దానికోసం ఏ క్రియ జరుగుతుందో ఆ క్రియను చూస్తుంటాడు. గనుక మీరు ఈ శరీర, ఇంద్రియ, బుద్ధి, మనసు, అహంకారంలో జరిగేటువంటి క్రియను ఎక్కడ జరుగుతూ ఉంది ఇది అని వివేకం చేసుకోకుండా నాలోనే జరుగుతూ ఉంది అని ఒక కల్పన చేసుకుంటారు. ఒకవేళ క్రియ జరుగుతుంది, దృశ్యంలో జరుగుతుంది. ఒకవేళ క్రియ జరుగుతుందంటే యంత్రారూఢాని మాయయ్య,
పరమాత్మ ఆడిస్తున్నాడు, మనం ఆడుతున్నాము. ఏ ఒక్క సందర్భంలో అయినా కూడాను నేను చేస్తున్నాను అనే సిద్ధం కాదు. ఎందుకంటే మీరు చూసేవాళ్ళే కానీ చేసేవాళ్ళు ಕಾದು. ಯಾವುದಾದರೂ ಕರ್ಮವಾಗುವುದಕ್ಕೆ ದೇಹ, ಬುದ್ಧಿ, ಮನಸ್ಸು, ಇಂದ್ರಿಯ, ಪ್ರಾಣ, ಬೆಳಕು, ವಿಷಯ, ಸೂರ್ಯಾದಿಗಳು ಇವೆಲ್ಲ ಬೇಕು. ಇವುಗಳೆಲ್ಲದ ವ್ಯಾಪಾರವು ಸೇರಿ ಒಂದು ಕ್ರಿಯೆ ಆಗುತ್ತದೆ ಎಂಬುದನ್ನು వింగడిచి అరుచుಕೊಳ್ಳದವರು ఇవంతా ఒక్కటిగా చేరి ఏదో ఒక క్రియ చేస్తుంది, దీన్ని నేను అర్థం చేసుకుంటున్నాను అనేదాన్ని ఎవరైతే అర్థం చేసుకోరో అటువంటి వాళ్ళు నానే ಮಾಡುತ್ತೇನೆ ಎಂದು తప్పాಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. నేనే చేస్తున్నానని తప్పుగా భావిస్తారు. అంటే మీ యందు కర్మ లేకపోయినా కర్మను ఆరోపణ చేసుకుంటారు. దేహాదిಗಳಿಂತ ఆత్మను ಬೇರೆ ಎಂದು. మళ్ళీ మనం శాస్త్రం కూడా వింటాం. ఎవరైతే శాస్త్రం వినలేదో వాళ్ళు ఇట్లా తప్పుగా అనుకుంటారో అట్లే జీవనం చేసుకుని ఒకరోజు వెళ్ళిపోతారు. మనము అట్లే శరీరాదులో జరిగేటువంటి కర్మని మనం చేస్తున్నాము అని మనం అనుకున్నాం. కానీ మనము శాస్త్రం వింటున్నాం, శాస్త్ర చింతన చేస్తున్నాం. శాస్త్ర చింతన చేసి శరీర, ఇంద్రియ, బుద్ధి, మనసు, అహంకారానికి నేను వేరైన స్వరూపము అని అర్థం చేసుకుంటున్నాము. ఇట్లా అర్థం చేసుకుని కూడాను మళ్ళీ ప్రశ్న వేసుకుంటాం ఏమని, స్వామీజీ నేను ఈ క్రియ ఈరోజు ఉదయం జరిగింది, అయితే దాని ఫలము ఇంకా నేనే అనుభవించాలి కదా, ఆ పాపమో పుణ్యం వస్తుంది కదా, దాన్ని నేనే అనుభవించాలి కదా అంటాం. ఒకరోజు హుబ్లీలో నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అని ఈ శ్లోకం తీసుకొని శరీర, ఇంద్రియ, బుద్ధి, మనసు, అహంకారానికి నన్ను వేరైన స్వరూపము, దీనికంతా మరణం ఉండొచ్చు కానీ నీకు మరణం లేదు, మరణానికి అతీతమైన స్వరూపం మీరు, దేశకాలానికి అతీతమైన స్వరూపాన్ని అనుభవపూర్వకంగా చూపెట్టి 1 గంట ప్రవచనం చేస్తే ప్రవచనం అయిన తర్వాత వాళ్ళు ఎవరించుకొని టిఫన్ పోవాలి. వెంటనే వాళ్ళు ప్రశ్న వేస్తారు, స్వామి మృత్యుంజయ మంత్రం చేస్తే మరణం తప్పిపోతుందా అని. ఇప్పుడు ఏమైంది, గంట చెప్పింది ఏమైంది, మీకు మరణమే లేదంటే ఇంకా మృత్యుంజయ మంత్రం చేస్తే ఒక్కడ మరణం తప్పుతుంది అనుకుందాం. దేనికి తప్పుతుంది మరణము? మీకు కాదు, మీరు ఏదైతే కాదో దానికి తప్పుతుంది మరణము. మీకేమైంది అంటే మనం విన్నాము, విని కూడాను ఈ శరీరాలకి వేరే అనుకొని కూడాను మళ్ళీ నేనే ఖర్చు అనుకుంటాను. ఇది మూర్ఖతనం అవునా కదా. ఏదో శాస్త్రం వినకుండా పోతే అది వేరు, విని దాన్ని ఇక్కడ రాస్తారు. దేహాదికి ఆత్మ పేరు ఎందు, దేహాదులకి ఆత్మ వేరు. అవును, స్వతహా కర్తు ఎందుకు తెలియదు, అవివేకవే. అంటే దేహాదులకి ఆత్మ వేరు కానీ వాడే స్వతహా కర్తృ. ఇట్లా తెలుసుకునేది అవివేకము. ఎందుకంటే శరీరాదులకి వేరు అన్నప్పుడు కర్మ అనేది శరీరాదులో జరుగుతుంది కానీ శరీరానికి సాక్షి అయిన స్వరూపంలో ఏ కర్మ కూడాను లేదు. ఈ విషయాన్ని భగవద్గీత 15, 14, 16 శ్లోకాలు చూడాలి అంటారు. సరే, నెక్స్ట్ శ్లోకం చూడండి. నిమీలినోన్మీలనే స్థానే వాయవ్యేతన చక్షుషః ప్రకాశత్వాన్మనస్యేవం బుద్ధౌ నస్తః ప్రకాశతః. నిమీలోన్మీలనే స్థానే వాయవ్యేతేన చక్షుషః ప్రకాశత్వాన్మనస్యేవం బుద్ధౌ నస్తః ప్రకాశతః. సంకల్పాద్యవసాయౌ తు మనోబుద్ధ్యోర్యథాక్రమాత్ నేతరేతరధర్మత్వం
సర్వం చాత్మని కల్పితం సంకల్పాద్యవసాయౌతు మనోబుద్ధ్యోర్యథాక్రమాత్ నేతరేతర ధర్మత్వం సర్వం చాత్మని కల్పితం. మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడో జరిగేటువంటి క్రియను మాలో ఆరోపణ చేసుకుంటున్నాము అనేదానికి ఈ 2 శ్లోకాల్లో చాలా స్పష్టం చేస్తున్నారు. నిమీలినో ఉన్మీలనే స్థానే ఏ స్థానే నిమీలినోన్మీలనే తే వాయవ్యే న చక్షుష ప్రకాశత్వాత్. ఇప్పుడు మనకు కన్ను రెప్పలు ఆడిస్తున్నాం, కన్ను రెప్పలు మూసుకునేది మళ్ళీ తీసేది, కన్ను రెప్పలు ఆడుతున్నాయి. ఈ కన్ను రెప్పలు ఆడిచ్చే దాంట్లో ఫస్ట్ ఇట్లా చూడండి, ఎప్పుడన్నా నేను కన్ను రెప్పలు ఆడిస్తున్నాను అనేటువంటి కర్తృత్వం మీకు వచ్చిందా? అది వేరు. ఇప్పుడు మన కాలేజ్ స్టూడెంట్స్ బస్ స్టాండ్లో నిలబడుకొని కన్ను ఆడిస్తారు, అప్పుడు అభిమానం ఉంటుంది. ఏమని, నేను ఇట్లా కన్ను ఆడిస్తున్నాను, నాకు రాదు, అది లేదా చూపెట్టేవాడిని, అభ్యాసమే రా, అప్పుడు అభిమానం ఉంటుంది, నేను పలానా వాళ్ళకి ఇట్లా కన్ను ఆడిస్తున్నాను అని. అది కాదు, సహజంగా కన్నురెప్పలు ఆడుతున్నాయి. ఎప్పుడన్నా నేను కన్నురెప్పలు ఆడిస్తున్నాను అనేటువంటి కర్తృత్వం వచ్చిందా మీకు? గనక కన్నురెప్పలు ఆడుతున్నాయన్నా కూడాను మీది కాదు కర్తృత్వం. మరి ఎవరిది కర్తృత్వం అంటే కన్నుది కూడా కాదు. మరి ఎవరిదంటే వాయవే, గాలి. అంటే కన్నుకు ఈ రెప్పలు రక్షణ. ఏదైనా బయట ప్రపంచం నుంచి పోయి లోపల పడుతుందేమో అనేసి పరమాత్మ ఆ రెప్పలు అట్లా పెట్టినాడు. సో గాలి, అది కన్ను రెప్పలు ఆడుతున్నాయంటే ఆ కర్తృత్వము వాయుదే కానీ కన్నుది కాదు. ఎందుకంటే కన్ను యొక్క పని ఏమి? వస్తువును ప్రకాశింపచేసేది. చూడండి, కన్ను రెప్పలు ఆడుతున్నాయి, కన్ను రెప్పలు ఆడిస్తూ ఉంది అని కన్ను పైన మనం ఆరోపణ చేస్తున్నాం, రెప్పలు ఆడేదండి. కానీ ఆ క్రియ వాయుక్రియ. కానీ కన్ను వస్తువుల్ని, రూపాన్ని, రంగుని చూపెడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? దానిపైన క్రియ ఆరోపణ చేస్తాం. ఏమని? సూర్దాస్ ఏదో స్త్రీ రూపాన్ని చూస్తున్నాడని కన్ను పొడుచుకున్నాడు. అంటే ఏమి? కన్ను ఆ స్త్రీ అందంగా ఉంది అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది నాకు అంటాడు. అక్కడ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆ రూపాన్ని చూపెట్టింది, అంతేగాని అందంగా ఉంది అనుకున్నది కన్ను యొక్క క్రియ కాదు. కానీ మనం కన్ను పైన ఆరోపణ చేస్తున్నాము. అంటే ఒక్క చోటు ఉన్న క్రియను మరొక చోటు ఆరోపణ చేస్తున్నాము అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. కనుక కన్నురెప్పలు ఆడుతున్నాయంటే అది ప్రాణధర్మము, ప్రాణధర్మమే. అది వాయుధర్మం అంటే ప్రాణధర్మం. అందుకే పోయినాడా లేదా అని చూసేదానికి కన్ను దగ్గర ఇట్లా అంటారు. ఎందుకంటే ప్రాణం ఉంటే మనం అట్లా తీసుకుని పోయినట్టు కన్ను రెప్పలు ఆడుతుంది. ప్రాణం పోయింటే ఇంక కన్ను రెప్పలు ఆడేదానికి అవకాశం లేదు. కనుక ప్రాణం అనేది కన్ను రెప్పలను ఆడించేటువంటి క్రియను చేస్తుంది. మనం కన్ను పైన ఆరోపణ చేస్తున్నాం. పరతు చక్షుంద్రియ, కానీ చక్షుంద్రియ యొక్క ధర్మం కాదు, ప్రాణధర్మం అది ఒకటి. మన ఎందుకు ఇంకా కన్ను ఏం చేస్తుందంటే ఉన్న రూపాన్ని మనకి ఎట్లా ఉందో అట్లా చూపెడుతుంది. ಇದರಿಂದ ಏಕೆಂದರೆ ಇಂದ್ರಿಯವು ಪ್ರಕಾಶವಾಗಿರುತ್ತದೆ. ಇದರಂತೆ ಮನಸ್ಸು ಬುದ್ಧಿ ಇವುಗಳಲ್ಲಿಯೂ ಈ 2 ಧರ್ಮಗಳು ಇರೋದಿಲ್ಲ. ಮನಸ್ಸು ಮళ్ళీ బుద్ధిలో ప్రాణక్రియను అంటే కన్నురెప్పను ఆడించేటువంటి క్రియను లేదు. తర్వాత వస్తువు యొక్క రూపాన్ని చూపెట్టేటువంటి క్రియను లేదు. అంటే కన్ను చూపెట్టిన తర్వాత మనస్సు సంకల్ప వికల్పం చేసి బుద్ధితో నిశ్చయం చేస్తుంది. ఒకవేళ రూపము మళ్ళీ కన్ను అనేది లేకుండా పోతే అప్పుడు బుద్ధికి రూప జగత్తు, రంగు అనేటువంటి జగత్తు లేదు. చెవి వినపడుకోకుండా పోతే అప్పుడు బుద్ధిలో శబ్ద ప్రపంచం అనేది లేదు. గనక బాహ్య విషయాల్ని ఇంద్రియాలు ప్రకాశింపజేస్తున్నాయి. ఆ ఒక కర్తృత్వాన్ని మనం మనస్సు పైన, బుద్ధి పైన వేస్తున్నాం. కానీ మనస్సు యందు అటువంటి క్రియ లేదు. ಏಕೆಂದರೆ ಇವು ಪ್ರಕಾಶ ರೂಪವಾಗಿರುತ್ತವೆ.
అవి కూడాను వస్తువును అర్థం చేసుకునేదానికి, వస్తువును ప్రకాశింపచేసేటువంటి క్రియ చేస్తున్నాయి. కానీ ఇంద్రియాలు పనిచేసిన తర్వాత సంకల్ప వికల్పం వస్తుంది, నిశ్చయం వస్తుంది. గనుక సంకల్ప వికల్పాత్మక బుద్ధిని మాత్రమే కానీ ఇంద్రియాలు చేసేటువంటి క్రియను బుద్ధిలో ఆరోపణ చేస్తాము, అది సరికాదు. ఈ ఏ కింద ఇవి ప్రకాశింపబడతాయి. సంకల్ప నిశ్చయ, ఇప్పుడు బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు విషయాన్ని చూసిన తర్వాత మనస్సులో మనకు సందేహం, ఏమిది, ఏది వస్తువు, నేను ఎక్కడో చూసినట్టుందే, ఫలానా వాళ్ళు అంటున్నాం. అంటే సంకల్పము నిశ్చయము, ఇది బుద్ధి లక్షణం. చూడండి, కన్నురెప్పలాడిచ్చేటువంటిది ప్రాణధర్మం, దాన్ని మీరు చేయడం లేదు. మళ్ళీ ఇంద్రియాలు ఫలానా వస్తువుని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, అది ఇంద్రియ యొక్క క్రియ, అది కూడా మీరు చేయడం లేదు. ఆ ఒక్క వార్త ఇన్ఫర్మేషన్ తీసుకొని మనస్సులో సంశయం వస్తూ ఉంది, సంకల్ప వికల్పాలు వస్తున్నాయి, అది కూడా మనస్సు క్రియనే కానీ మీ క్రియ కాదు. మళ్ళీ బుద్ధిలో నిశ్చయం వస్తూ ఉంది, అది బుద్ధి క్రియ కానీ మీ క్రియ కాదు. అయితే మీరు చేసే క్రియ ఏది? ఏది లేదు, ఏం చేయడం లే, మొత్తం అంతా చూస్తున్నారు. దీన్ని ఇట్లా అర్థం చేసుకోకూడదు. ఎట్లా? ఇప్పుడు ఎవరో ఒక దొంగ వింటున్నాడు అనుకోండి, దొంగ వింటున్నాడు, ఏమని, ఓహో ఇన్ని రోజులు నేను దొంగతనం చేస్తున్నాను అనుకున్నాను, స్వామీజీ చెప్పేది చూస్తే నా చేతులు చేస్తున్నాయి, కాళ్ళు చేస్తున్నాయి, చెవి చేస్తా ఉంది, ఇంతగాని నా మనస్సు బుద్ధి చేస్తుంది, నేను చేయడం లేదు. అయితే నేను దొంగతనం చేసినా కూడా నేను చేసేవాడు కాదు. ఇది నిజమే. ఇట్లా వాడు కోర్టుకు పోయి తీసుకొని పోయినారు, కోర్టులో వీనికి నిలబెట్టినారట. కోర్టులో నిలబెడితే జడ్జిని వీడే ప్రశ్న చేస్తున్నాడు, మీరు భగవద్గీత చదివినారా, మన ఉపనిషత్ శాస్త్రాలు చదివినారా అని. ఏం ఎందుకు చెప్పు, శాస్త్రం ఏం చెప్తుంది, దొంగతనం నేను చేసేవాడు కాదు, అదంతా శరీరాత్లో జరుగుతుంది, కానీ నేనేం చేయను అని తింటుంది కదా, ఇంకా నాకెందుకు మీరు శిక్ష వేస్తారు, నన్నెందుకు కోర్టుకు తీసుకొని వచ్చినారు అని. అప్ప మనం కూడా అంతే, భగవద్గీత ఉపనిషత్తు ఇదంతా ఏ నేను అనేదాన్ని కర్తృరహిత అని చెప్తా ఉందో దానికేం శిక్ష వేసేలా, అంటే నీకేం శిక్ష పడదు. ఏది దేనికి శిక్ష వేస్తున్నామో అది నువ్వు కాదు, ఇంకెందుకు భయపడతావు? దేనికి శిక్ష వేస్తావు? శరీరానికి శిక్ష, దానికి ఎందుకు భయపడతావు నువ్వు? అంటే మనకి నిజంగా ఆ ఒక దృష్టి ఉంటే ఆ శిక్ష వేసినప్పుడు కూడాను నాకు కాదు, అంతేగాని మన అనుకూలాని కోసం అర్థం చేసుకునేది కాదు. ఒకటి, ఆ స్వస్వరూప స్థితిలో ఉన్నవాడు ఇదంతా నేను కాదు అనుకున్నవాడు మళ్ళీ దొంగతనానికి పోడు. ఎందుకు దొంగతనానికి ఎందుకు పోతాడు? శరీర సుఖాని కోసం, శరీరానికి ఎవరైతే సంబంధం ఉన్నారో వాళ్ళ సుఖాని కోసం దొంగతనానికి పోతాడు. ఎప్పుడైతే శరీరం నేను కాదనుకున్నాడో ఇంకా నాకు సంబంధించిన వాళ్ళు లేరు, ఇంకా ఇది జీవనం ఎట్లా జరుగుతుందో అట్లా జరిగిపోతుంది మాయా ప్రపంచం. అంతేగాని దానికోసం దొంగతనానికి పోవాల్సిన అవసరం లేదు. స్వార్థం ఉంటేనే అటువంటి క్రియలు చేస్తాం, కానీ స్వార్థం లేకుండా పోతే చేయవలసిన అవసరం లేదు. కనుక ఈ విధంగా అర్థం చేసుకోకూడదు. ఏ విధంగా? నేను చేసిందే ఏదైనా తప్పు చేసేస్తాము, నేను ఎక్కడ చేస్తున్నానప్ప, అంతా పరమాత్మనే చేస్తున్నాడు, నేను స్వరూపము అనేది. ఏదైనా ఒక మంచి కార్యం జరిగింది అనుకోండి, ఇప్పుడు నేను చేస్తున్నాను అనేది అక్కడ నిలబడిపోతే ఏమి జరిగినప్పుడను మాకు సంబంధం లేదు. అక్కడ జైల్లో వేసినా సరే, తీసుకుని స్వర్గంలో వేసినా సరే, నరకంలో వేసినా సరే, ఏది నాకు సంబంధం లేదు. ఆ దృష్టిలో మనం అర్థం చేసుకోవాలి. మన అనుకూలాని కోసం అర్థం చేసుకోకూడదు అనేది ఉద్దేశం. అంటే సంకల్ప నిశ్చయము మనస్సు బుద్ధిలో జరిగేటువంటి క్రియ. ఇప్పుడు మీలో జరిగే క్రియ ఏది? ಒಂದು ಧರ್ಮ ಇನ್ನೊಂದಕ್ಕಿಲ್ಲ. ఎక్కడైతే క్రియ జరుగుతుందో ఆ క్రియ మరొక్కరి పైన ఆరోపణ చేయలేం మనం, అవునా? ಇದೆಲ್ಲವೂ ಆತ್ಮಲ್ಲಿ ಕಲ್ಪಿತವಾಗಿವೆ. ఎక్కడో వేరే చోటు జరిగేటువంటి క్రియను ఆత్మ యందు మనం ఆరోపణ చేస్తున్నాము ఒకటి. అంతేకాదు చక్షు
చక్షు యందు జరిగేటువంటి క్రియ, ప్రాణ, మళ్ళా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఇదంతా ఆత్మ యందు కల్పితం. కల్పిత వస్తువులో జరిగేటువంటి క్రియ అసలు అక్కడే లేదు. ఇంకా ఆత్మ యందు ఎక్కడ ఎట్లా వస్తుంది? కనుక మీరు ఏ ಕ್ರಿಯೆಗೆ ಸಂಬಂಧಿಸಿನ వాళ్ళు ಕಾರು. ಬೇರೆ ಬೇರೆ ಧರ್ಮಗಳಿಗೆ ಗೊತ್ತಾಗಿರುವ ಈ ಧರ್ಮಗಳೆಲ್ಲವೂ ಆತ್ಮನಿಗೆ ಸೇರಲಾರವೆಂದು ಸ್ಪಷ್ಟ. ఆత్మనికి సేరు ఎంబుదు అజ్ఞానందలే. ఎక్కడైతే క్రియ జరుగుతుందో దాన్ని అక్కడే ఆరోపణ చేయాలి, మనం అక్కడే పెట్టాలి. దాన్ని మరొక చోట ఆరోపణ చేస్తున్నామంటే అది సరికాదు. ఈ విధంగా చూసినప్పుడు మీరు ఒకవేళ క్రియ జరుగుతుండే దానికి సాక్షినే కానీ మీరు ఏది చేసేవాళ్ళు కాదు. మళ్ళీ ఏదైనా సుఖమో దుఃఖమో వచ్చిందంటే అంతఃకరణ ధర్మమే కానీ ఆత్మధర్మం కాదు. అంతఃకరణలో సుఖమో దుఃఖమో వస్తుంది. అంతఃకరణానికి సాక్షి అయిన మీకు సుఖము లేదు, లౌకిక సుఖము లేదు, దుఃఖము లేదు. ఎందుకంటే మీరు ఆనందమే. ఆనందం వేరు, సుఖం వేరు. ఇవి రెండు ఒక్కటే కాదు, కొంచెం తేడా ఉంది. ఇంద్రియ, విషయ, వీటి సంబంధంతో ఏ అనుకూలమైన వృత్తి మన మనస్సులో వస్తుందో దాన్ని సుఖం అంటున్నాం. కానీ ఆనందం అనేది ఇంద్రియాలు, విషయాల సంబంధంతో వచ్చేది కాదు. అది వచ్చేదే కాదు. ఎందుకు? మీ స్వరూపమే అది. ఇది మనకు అర్థం కావాలంటే అదే నిద్రానుభవం చూసుకుంటే ఆనందంగా ఉన్నాం. సరే, ఆనందం దేంతో వచ్చింది? అక్కడ ఏదేది మీరు సుఖాని కోసం పెట్టుకున్నారో, ఆనందాని కోసం పెట్టుకున్నారో దాన్నంతా తీసేసిన తర్వాత ఆనందం ఉంది. అంటే ఆనందం అనేది ఈ విషయాలతో, ఇంద్రియాలతో వచ్చేది కాదు. ఇట్లా మనం వివేకం చేసుకోకుండా ఆత్మ విషయంలో అనేక విధమైన తప్పు అభిప్రాయాలు చేసుకున్నాము. ఆ తప్పు అభిప్రాయాలు ఏదేది అనే దాన్ని మనకు చెప్పబోతారు. మనము రేపు ఉదయం చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం